ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. వాగ్దానాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. అబ్రహాం వాగ్దానాన్ని పట్టుకున్నాడు. అబ్రహాం వాగ్దానం ఏంటండి? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తాను, నిశ్చయముగా నేను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాను. అబ్రహాం వాగ్దానం అంటే కేవలం ఐశ్వర్యం, సంపద, హోదా, గుర్తింపు, ఆస్తి, అంతస్తులు, ఈ ఒక్కటి మాత్రం ఆశీర్వాదం అనుకోకండి. అసలు ఆశీర్వాదం అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఆమె చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువే మనకి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అని లేఖనాలు మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ధర్మశాస్త్రం అంటే అర్థమైందిగా. ధర్మశాస్త్రం ఉత్తమమైందే, మంచి విషయాలే చెప్పింది, నీతి విషయాలే చెప్పింది. కానీ నీతిని మనకు ఎలా అందించాలో ధర్మశాస్త్రానికి తెలియలేదు. ధర్మశాస్త్రాన్ని అన్ని విధాలుగా చూడండి. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం, కానీ అదే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని వచ్చింది. బాగా వినాలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ 15వ అధ్యాయం అంటాడు, పాపపు ముళ్ళు, మరణము యొక్క ముళ్ళు పాపము, పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రము. ఆమె చెప్పాలి, పాపమునకున్నటువంటి బలం ఏంటి? ధర్మశాస్త్రాన్నే ఆధారం చేసుకుని వచ్చింది. అదే దాని బలం. రైట్, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు మంచడు అనే చెప్తుంది సైతాన్. నువ్వు మంచడు, నిన్ను అపవాది ఎప్పుడు చెడ్డది అని చెప్పడం. నువ్వే కానుకలేస్తున్నావు కదా, ఇంకేంటి నీకు ఆశీర్వాదం ఎందుకు రాదు? 7 వారాల ప్రార్థన పెట్టుకుంటున్నావు, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నావు, చర్చికి వెళ్ళిపోతున్నావు, సేవకులకు కానుకలు ఇస్తున్నావు, టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్నావు, మీటింగులకు స్పాన్సర్ చేస్తున్నావు, ప్రతి సంవత్సరం మీ ఊరిలో మీ ప్రాంతంలో మీటింగులు పెడుతున్నావు. ఇంకేంటి, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడివి. ఇంకేంటి, సేవకులకి అవసరతలను తీరుస్తున్నావు. అవి నీ విధులు, నీ పనులు బట్టి నువ్వు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడలే. అవి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. పరలోక రాజ్యానికో నువ్వు నీతిగా మార్చబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. మనం యేసుక్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏం చేసినా అది మనకి జీవాన్ని ఇవ్వదు అని అర్థం. యేసుక్రీస్తుకు వేరుగా మీరు ఎన్ని కార్యక్రమాలు చేయండి, ప్రసంగాలు చేయండి, వాక్యాన్ని బోధించండి, లేకపోతే ఇంకో కార్యక్రమాలు నిర్వర్తించండి. అక్కడ ఎవరు మహిమపరచబడుతున్నారు? ఎవరు గణపరచబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువా లేకపోతే వ్యక్త? ఎందుకనే అంటున్నాడు, నేను మనసు విషయంలో దైవ నియమాన్ని, శరీర విషయంలో పాప నియమాన్ని కలిగి ఉన్నాను. మరి నాకు ఎట్లా దీనికి నుండి విడుదల? అది యేసుక్రీస్తు ద్వారా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు జీవనిచ్చే ఆత్మని యొక్క నియమములు పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేసి చూపించాడు యేసుక్రీస్తు ద్వారా. ఎలా అదే చెప్తున్నాడు. శరీరం నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి పాపమునకు శిక్ష ఆయన ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా వేసి మనల్ని ఏం చేశాడు? ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారు సదాకాలము సంపూర్ణులుగా చేయబడి ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఒక్కసారి పరిశుద్ధుడిగా ఉంచడం కాదు నిన్న ఆయన. ఒక ఆదివారానికి పరిశుద్ధుడిగా సంపూర్ణుడిగా ఉంచేవాడు కాదు, సదాకాలము. దేవుడికి తెలుసు నువ్వు పడిపోతావని. చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, తలంపుల్లో, జీవన విధానంలో ఎక్కడో దిక్కున అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రభు సహాయాన్ని అడగాలి. ప్రభువా, నువ్వు నా కోసం బలియాగమయ్యావు, నేను జయించలేకపోతున్నాను ప్రభువా అని ప్రభు సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళి ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. మనం అడగటమే, ప్రభు సహాయాన్ని అడగటమే. నీ కోసం ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆ బలియాగాన్ని, ఆయన కార్చినటువంటి రక్తాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా జీవిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు అదే చెప్తా, ద లా రివీల్స్ గాడ్ స్టాండర్డ్ అండ్ ఎక్స్పోజెస్ సిన్. ధర్మశాస్త్రం ఏం చేసింది? దేవుని యొక్క ఉద్దేశాలని తెలియచేసింది. అదేవిధంగా పాపాన్ని కూడా ఎక్స్పోజ్ చేసింది, అనగా పాపాలని బట్టి బయలు చేస్తుంది. పాపాలను తొలగించలే. కానీ యేసుక్రీస్తు బలియాగము ద్వారా అన్ని విధాలుగా మనము విడిపింపబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వాగ్దానం సంగతి ఏంటి?
చూద్దాం. ఇంతవరకు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది ప్రభువారు చేశారని మనం తెలుసుకున్నాం. మనం సంపూర్ణులుగా ఎలాగయ్యామో తెలుసుకున్నాం. ఎలాగ పాప నియమం ఎలాగొచ్చింది, అది మన మీద ఎలా ఏలుబడి చేస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు వాగ్దానం ఎలా? మరి వాగ్దానం గురించి ఆలోచన చేస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చూడగలిగితే ఒక చక్కని మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారమో వారసులై ఉన్నారు. ఇప్పుడు ఎవరు? మనం యేసునందు విశ్వాసం ఉంచాం, రైట్. విశ్వసించే వారికి నీతి కలిగినట్లుగా క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తం అయి ఉన్నాడు. ఓకే, మనం నమ్మాం, ఇప్పుడు సమాప్తమయ్యాం. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడైతే ఎవరు మనం? సంపూర్ణులు. ఆ తర్వాత ఎవరు? వారసులు. ఆమెను చెప్పాలి. మనం ఎవరో వారసులు ప్రియులరా, అదే చెప్తున్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే, కింద వచనంలో ఏమంటో తెలుసా? మీరు క్రీస్తు వారైతే, ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు క్రైస్ట్, మీరు క్రీస్తుకు సంబంధించినటువంటి వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇంకో చోట మాట అంటాడు పౌలు, ఏమంటాడు తెలుసా? మీరు అన్ని విధాలుగా అబ్రహాము పిల్లలని, అబ్రహాము సంతానం నుండి పుట్టిన వారంత మాత్రాన మీరు అబ్రహాము పిల్లలు కారంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం అంటాడు తెలుసా? సున్నతి పొందినడు మాత్రం యూదుడని కాదు, అంతరంగ సంబంధమైనటువంటి సున్నతి అంటాడు, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి. విశ్వసించువాడంటే ఎవరు? కేవలం అబ్రహాం సంతానం విశ్వసించాలా? అందులో అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, భేదము లేదు, ఏ భేదము లేదు. అబ్రహాము సంతానంగా మనం మార్చబడి ఉన్నాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్ చెప్పాలి. అందుకని గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వాక్యంలో అంటాడు, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టుగా నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు అని ప్రస్తావించబడింది. ఎవర సంతానం? అబ్రహాము సంతానము నుండి వచ్చినటువంటి క్రీస్తు యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులు. అందులో గ్రీసు దేశస్థుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు అని చెప్పేమంటున్నాడు. మీరందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అనగా క్రీస్తుకు చెందిన వారైతే, మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి తర్వాత ఏం చెప్తున్నాడు? వాగ్దాన ప్రకారముగా మీరు వారసులై ఉన్నారు. ఆమె చెప్పాలి. తండ్రిగా నేను ఏదైతే సంపాదిస్తానో అది నా వారసులకి చెందుతుంది. ఆమెనా? అవునంటారా కాదంటారా? యేసు క్రీస్తు ద్వారా ఏదైతే నియమింపబడి ఉందో, ఏర్పాటు చేయబడి ఉందో, దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, అబ్రహాము యొక్క సంతానం నుండి వచ్చినట్టు యేసునందు విశ్వాసం ఉంచుతారో, అబ్రహాముకు సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము, ఎవరి ప్రకారం అండి? మనం వాగ్దాన ప్రకారము మనం వారసులమై ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు దినమందు నువ్వెవరో తెలుసా? నువ్వు వారసుడివి, వారసురాలు. నువ్వు గ్రీసు దేశస్థుడని, యూదుడని ఏ భేదము లేదు, స్త్రీ అని, పురుషని ఏ భేదము లేదు, కులం, మతం, జాతి, వ్యవస్థలు చూసుకుని దేవుడు నీతో మాట్లాడడంలే. నీ కులాన్ని చూసి మాట్లాడేది మనుషులు. కులం చూసేవాడు దేవుడు కాదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే భేదాలు చూసేవాడు దేవుడు కాదు, శిక్షించేవాడు దేవుడు కాదు, శాపాలు పెట్టేవాడు దేవుడు కాదు, శాపనార్థాలు పెట్టేవాడు దేవుడు కాదు, నేను శిక్షలోకి నెట్టివేసేవాడు దేవుడు కాదు. విమోచించినవాడు దేవుడు, రక్షించినవాడు దేవుడు, పరిశుద్ధపరిచేవాడు దేవుడు. తన వాగ్దానమునకు వారసులవడానికి మనల్ని ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుడు. ఆయనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్ చెప్పాలి. నువ్వు ఆయన సంతానం కాబట్టి నీ జీవితంలో వాగ్దాన ప్రకారంగా నిన్ను వారసులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అందుని గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో ఓ చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, యేసు క్రీస్తునందల విశ్వాసం మూలముగా
యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించును. ఏమంటున్నా ఇక్కడ యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరి పాపములో బంధించును. బాగా మీరు వినాలి. విశ్వాసం మూలముగా కలిగిన విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు ఏంటంట? నువ్వు విశ్వసిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ వాగ్దాన ఫలమును నువ్వు పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా కలిగినటువంటి వాగ్దానం ఏంట? వాగ్దానం ఆ వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. స్వస్థత ఉంది, విడుదల ఉంది, క్షేమం ఉంది, సమృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. అంతకు మించి దేవుని వారసత్వం ఉంది. అంతకు మించి దేవుని రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో వ్యతిరేకతలు, నిందలు, మతోన్మాదులు వీటికి మనం భయపడాల్సిన పని లేదు. దేవుని చిత్తంలో ఎవరుంటే వాళ్ళు పరిపాలిస్తారు ఈ దేశాన్ని. అది బీజేపీ అయితే ఏంటి, కాంగ్రెస్ అయితే ఏంటి, మన రాష్ట్రంలో వైసీపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి, ఎవరుంటే మనకెందుకు? మన పరిపాలకుడు వేరు, మన రాజు వేరు. మన రాజు అద్భుతమైన వాడు, మన పరమ తండ్రి రాజు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. ఆయన బిడ్డలకు ఎలా మార్చబడం? యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రత్యక్షతలోకి, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ నడిపింపులోకి నువ్వు చేర్చబడతావో దేవుడు అంటున్నాడు, వాగ్దానమును నేను నెరవేరుస్తాను. నీ జీవితంలో నేను వాగ్దానాన్ని నెరవేరుస్తాను. ఎలా? యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా. అబ్రహాం ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? యేసునందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాం ఎవరి ద్వారా నడిపింపబడుతున్నాడు? వాక్యమైనటువంటి దేవుడు. వాక్యం అబ్రహాము ప్రత్యక్షమై అని ఉంటుందండి. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడు. వాక్యం అంటే దేవుడు. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యం ఏమయ్యాడు? ఆ రోజు అబ్రహాముకి స్వరముతో వినబడినటువంటి వాక్యం, ఆ రోజు అబ్రహాముకి అద్భుతమైనటువంటి ప్రత్యక్షతతో మాట్లాడినటువంటి వాక్యం, ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా పాపములో ఉన్నటువంటి వ్యక్తికి దగ్గరగా చేరి సమీపస్తుడిగా మారి ఆ పాపములన్నిటిని ఆయన భరించి ధర్మశాస్త్రము నీతిని నెరవేర్చినట్లుగా, ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన పాప పరిహారము నిమిత్తమో ఆయన పాప శిక్షను భరించి మనలను సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా ఎందుకు చేశాడో తెలుసా? ఆయన వారసులుగా ఉండడానికి. ఆమేన్ చెప్పాలి. ఆయన నిత్యత్వపు రాజ్యాన్ని అనుభవించడానికి, ఆయన జీవంతో మనం నింపబడడానికి, ఆయన రక్షణ మనం పొందాలి. రక్షణ పొందడం అంటే ఇది. రక్షణ పొందామంట, పొందానండి. ఎందుకు పొందామంటే పెళ్లి కోసం, పుట్టినరోజుల కోసం రక్షణ కాదు. రక్షణ అంటే ఏదో చూపించుకునేది కాదు. రక్షణ అంటే దేవుణ్ణి నీ జీవితంలో స్థిరంగా నిలుపుకోవటం. నీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటిని జయించాలి. నువ్వు తలుచుకుంటే నీ దేహాన్ని నిమిత్తం కూడా నువ్వు జయించగలుగుతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి 8వ అధ్యాయంలో. పాప నియమాన్ని కూడా నేను జయించాను, నా శరీరాన్ని నేను జయించాను. నేను దౌర్భాగ్యుణ్ణి, ఒకప్పుడు నేను దౌర్భాగ్యుణ్ణి. నాలో 2 నియమాలు ఉన్నాయి. శరీర విషయంలో పాప నియమం, మనసు విషయంలో దైవ నియమం. ఆత్మీయంగా ఆలోచిస్తున్నాను కానీ నా శరీరం నా కంట్రోల్లో ఉండటంలే. కానీ శరీర నియమాన్ని కూడా కొట్టివేసేంత శక్తిని, శరీర పాపాలని కొట్టివేసేంత శక్తి ప్రభువారు నాకు ఇచ్చారు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచానని మాట్లాడుతున్నాడు. ఈరోజు బాగా వినాలి. ఈరోజు ఈ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా సూటిగా, చాలా అర్థవంతంగా నీతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో ప్రభు అది చేశాడు. ఎందుకు? తన వాగ్దానాన్ని అబ్రహాము సంతానములో నుండి వచ్చినటువంటి యేసునందు విశ్వాసం ఉంచాలి. యూదుడుగా పుట్టినంత మాత్రం వారు యూదులుగా ఎంచబడరు. యేసునందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము సంతానంలో నుండి వచ్చినంత మాత్రాన అందరూ అబ్రహాము సంతానం అవరు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారే. అబ్రహాముకి ఇంకో స్త్రీతో కూడా సాంగత్యం ఉంది. ఆ పేరు హాగర్ ద్వారా పుట్టినటువంటి ఇష్మాయేలు వాగ్దాన సంతానం కాదు, కుమారుడే, కానీ వాగ్దాన సంతానం కాదు. వాగ్దాన సంతానం ఎవరో? ఈసాకు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఈసాకు అన్ని విధాల వాగ్దాన సంతానం అని అబ్రహాముకి శారాకి దేవుడు వాగ్దానం చేశాడు. అదే మాట్లాడతాడు అక్కడ. ఈసాకు అయినదే నీ సంతానము అని అబ్రహాంతో చెప్పిన దేవుడు. ఈసాకు వలనే వచ్చినటువంటిదే నీ సంతానం.
ఈసాకు యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనము కూడా అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం ఎలాగయ్యాం? అబ్రహాము వంశావళి నుంచి మనం పుట్టలే, అబ్రహాము వంశావళి నుంచి మనం చెందలే. కానీ యేసు రక్తముతో మనం కడగబడి యేసునందు విశ్వాసం ఉంచటము ద్వారా ఆ సంతానము నుండి వచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా వాగ్దానపూర్వకంగా వారసులమై ఉన్నామని చెప్పాలి. ఈరోజు నువ్వెవరవే? నువ్వు పాపవే, కానీ నీ పాపానికి బలియాగం జరిగింది. నీ పాపం నిమిత్తం నీ పాప పరిహారము నిమిత్తము శిక్ష అనుభవింపబడింది. అది నువ్వు విశ్వసించాలి. ఆయన యందు నేను విశ్వాసం ఉంచా. నా పాపాలను అంతటి నేను తీసుకోలేను ప్రభువా, నా దోషాలను అంతటి నేను జయించలేను ప్రభువా, నా శాపాలు నేను తొలగించుకోలేను ప్రభువా, కానీ నీ యందు నేను విశ్వాసం ఉంచుతానని ప్రభు చెంతకు నువ్వు చేరి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నీ అంత ట్రై చేయొద్దు. చాలామంది అంటారు, పాస్టర్లు ఏమని, సేవకులు చెప్తారు, ట్రై చేయి, పరిశుద్ధంగా ట్రై చేయి. నువ్వు ట్రై చేస్తే ఫెయిల్ అవుతావు, గ్యారంటీగా ఫెయిల్ అవుతావు. నేను పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, ఆ మోహపు చూపులు చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, వాక్యం చదవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. నీ అంతటా నువ్వు ప్రయత్నం చేసావా, ఏదైనా సాధిద్దాం, పొందేద్దాం, ఇలా నడిపించేద్దాం, నేను ప్రయత్నం చేస్తున్నా, ఒక్కసారి అయ్యేదిగా, ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతావు. ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, వాక్యం చదవడానికి ప్రయత్నం చేస్తున్నా, సినిమాలు చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, బూతు మాటలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, నీ వల్ల కాదు. నీ అంతటి నువ్వు ప్రయత్నాలు చేస్తే పరిశుద్ధుడిగా మార్చబడలేవు. కానీ దేవుని సహాయం తీసుకో. ప్రభువా, నా వల్ల అవటం లేదు, మీరు సహాయం చేయండి. మీరు ఏం చేయాలో చెప్పండి. నా వల్ల అవట్లేదు ప్రభువా, ఈ మోహపు చూపులు, ఈ మోహపు తలంపులు, కామ వికారాలు, కామపు ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని జయించలేకపోతున్నాను ప్రభువా. ఇవి ఎలా జయించాలి? ప్రయత్నం నా వల్ల అవటంలే. కానీ నువ్వు ప్రభు సహాయం అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువా, నా అంతటి నా వల్ల కాదు ప్రభువా, ఇదేది నేను జయించలేను. అందుకనే అంటాడు దావీదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నేను ఎక్కగలుగుతున్నాను. నువ్వు నన్ను ఎక్కిస్తున్నావు. నేను ఎక్కలేనా కొండ, కానీ నువ్వు ఎక్కిస్తే నేను ఎక్కగలుగుతా. ప్రభువా, నా ఎదురుగా మెట్లుగా ఉన్నటువంటి భయంకరమైన పాపాలన్నీ చదును చేయబడాలి. అది నా వల్ల అవట్లే. నన్ను ప్రభు సహాయాన్ని అడుగు. 100% నేను జయిస్తావు. ఎందుకు తెలుసా? నిన్ను సంపూర్ణంగా చేయాలనేదే కదా ఆయన ఆలోచన. నిన్ను పరిశుద్ధుడిగా మార్చాలన్నదే ఆయన ఆలోచన కదా. నీ వల్ల అవ్వట్లేదు. నీ వల్ల అవ్వాలన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి దగ్గరకు పరిగెత్తగా. చాలామంది మోటివేషన్ చెప్తారు. బైబిల్లో మోటివేషన్ లేదు, బైబిల్లో మోటివేషన్ ఉండదు. బైబిల్లో అంతా కూడా రెవల్యూషన్సే ఉంటాయి, బైబిల్ అన్ని ప్రత్యక్షతలే ఉంటాయి. దయచేసి గమనించాలి. బైబిల్లో మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. బైబిల్లో మోటివేషన్ అనే దానికి చోటు లేదు, ఫిలాసఫీకి చోటు లేదు, సిద్ధాంతాలకి చోటు లేదు. మోటివేషన్ చెప్తా ఉంటారు, అది చేయి, ఇది చేయి, 100 నుంచి 1 నుంచి 10 లెక్కెట్టు, 10 నుంచి 1 వరకు లెక్కెట్టు అని చెప్తారు. అవి ఏమి ఉండవు. బైబిల్లో రెవల్యూషన్సే ఉంటాయి, బైబిల్లో సత్యం ఉంటుంది, బైబిల్లో నీతి ఉంటుంది, బైబిల్లో జీవం ఉంటుంది, బైబిల్లో అభిషేకం ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి వాటన్నిటిని మనంతటా మనం చేయలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చేయగలుగుతాం. అందుకనే అంట, పరిశుద్ధాత్మను పొందండి. ఎందుకంటాం? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అసాధారణమైనటువంటి రీతిలో నువ్వు కనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు, ప్రతి వాగ్దానము క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నాయి, అవి నిశ్చయములై ఉన్నాయని చెప్పి 2 కొరింథీ 1:20 అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎవరు నువ్వు ప్రయత్నం చేయొద్దు, ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, ఆరాధిస్తున్నట్టుగా ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం చేస్తే వేషధారిగా మారిపోతావు. జాగ్రత్త. దేవుడికి కావాల్సింది వేషధారులు కాదు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు. ఈరోజు ఈ మాటల ద్వారా మీరు ప్రోత్సహింపబడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము సదాకాలం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.